పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుః తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्. यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्. गोष्पदीकृतमानाशं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे निरात्मजम्. अंजनानंदनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहं तारं वन्दे लङ्काभयङ्करम्. श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुवरान्विरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि. माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेश. सर्वस्वं मे रामचन्द्रो दयाळुः नान्यं दैवं नैव जाने न जाने. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. विद्याकैरवकौमुदीं श्रुतिशिरस्सीमन्तमुक्तावलीं दारान् पद्मभुवस्त्रिलोकजननीं वन्दे गिरां देवतां. यत्पादाब्जनमस्क्रियाः सुकृतिनां सारस्वतप्रक्रिया बीजन्यासभुवो भवन्ति कवितानाट्यैकजीवातवः. चतुर्मुखमुखाम्भोजवनहं सौधुर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत्. శ్రీమద్ రామాయణ ప్రవచన పరంపరలో 10వ పర్యాయం వేళ ఆరంభం చేసుకుంటున్నాం. ఆంజనేయ స్వామి యొక్క యస్యాంగేఖిలలోకవల్లభరసం శీలం సమున్మీలతి అద్భుతావహమైన శీలమును గురించి స్మరణం చేసుకుంటున్నాం మనం. ఆ మహానుభావుడు యుద్ధకాండలో కుంభకర్ణుడు సుగ్రీవునితో తలబడినప్పుడు చాలాసేపు యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత ఆ యుద్ధంలో సుగ్రీవుడు మూర్ఛపడిపోయినాడు. మూర్ఛపడిన సుగ్రీవుని భుజం మీద వేసేసుకొని కుంభకర్ణుడు లంకానగరం వైపు వెళుతున్నాడు. వెళుతుంటే ఆంజనేయ స్వామి చూసిన వాడై వెనువెంట నెమ్మదిగా వెళుతున్నాడు. తాను సంరక్షించగలిగిన వాడే. కుంభకర్ణునితో తలబడి సుగ్రీవుని విడిపించగలడు. కానీ ప్రభుభక్తి పరాయణుడైన క్షీరసంపన్నుడైన మహానుభావుడు కాబట్టి తాను కలగజేసుకుని సుగ్రీవుని రక్షించినట్లయితే రాజుగారికి
అవమానము తలవంపులు కావచ్చుననే ఉద్దేశంతో చూద్దాం కొంతసేపు. ప్రభు అయిన సుగ్రీవుడే మేలుకొన్నవాడై సంరక్షణ చేసుకోగలడేమో అని చెప్పేసి నెమ్మదిగా వెనక నడుస్తూ వెళుతున్నాడు. 10 నిమిషాలు అయ్యేటప్పటికి సుగ్రీవుడు మేలుకొని చూశాడు ఎక్కడున్నాడో. కుంభకర్ణుడు మోసుకొని వెళుతున్నాడని తెలుసుకొని ఆ గోళ్లతోనూ దంతములతోనూ వాడి చెవులను రెక్కేసేసాడు, పీకి పాకం పెట్టేశాడు. అది కుయ్యో మరో అనుకుంటూ ఒకసారి వెంటనే కుంభకర్ణుడు సుగ్రీవుని కాస్త వదిలేశాడు. వెంటనే ఆకాశానికి ఎగిరిపోయి సుగ్రీవుడు మళ్ళీ స్వస్థానానికి చేరుకున్నాడు. ఇది ప్రభుభక్తి పరాయణత్వం అంటే. తన సామర్థ్యము సుగ్రీవుని కంటే గొప్పది కావచ్చును, కానీ తన గొప్పతనం చూపించుకోవడంలో గొప్పతనం లేదు. ఆ వినయ మనోహరమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క శీలాన్ని మనం అంతైనా ఎంత పొగడనా తనివి తీరదు. ఇలాంటివి మనం ఎంతో నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వినయ విధేయతలు తక్కువైన, చదువులు ఎక్కువైనాయి. సందర్భశుద్ధిగా అర్థశాస్త్రంలో ఉన్న విషయాన్ని చెబుతున్నాను. సుఖస్య మూలం ధర్మ, సుఖస్య మూలం అర్థ, అర్థస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం విద్య, విద్యాయ మూలం వినయ, వినయస్య మూలం వృద్ధోపసేవ అన్నాడు. పెద్దలను సేవించడం వల్ల వినయ విధేయతలు అలవడతాయి సుమా అన్నాడు. సుఖస్య మూలం అర్థ, అర్థస్య మూలం ధర్మ. సుఖమునకు మూలం ధర్మం అంట. అర్థము సంపాదించుకోవాలంటే ధర్మం కావాలి, స్వకర్తవ్య నిర్వహణ చేత కావాలి. ఆ ధర్మము తెలుసుకోవాలంటే విద్యా వినయములు కావాలి. వినయం నీకు కావాలంటే నీకంటే గొప్పవాళ్ళని పెద్దల్ని సేవించవాలి. కాబట్టి సమస్తమైన హితములకు లాభములకు మూలభూతమైనది వృద్ధోపసేవ, పెద్దలను సేవించవలను అని చెప్పారు. వృద్ధశ్రవా, ఇంద్రునికి పేర్లలో పెద్దల వలన చాలా ఎక్కువ ఉన్నాడు కాబట్టి వృద్ధశ్రవా అన్నారు. ఇది ప్రాసంగికంగా మంచి విషయములను చెప్పడంలోనే వక్తల యొక్క సామర్థ్యం ఉంటుంది. ముఖస్య ముఖార్థము కొట్టే తెచ్చే చెప్పడంలో విశేషం లేదు కదా. కాబట్టి వృద్ధోపసేవను చేసిన మహానుభావుడు కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క వినయం ఎంత గొప్పదో, వినయం అనేది శీలములో భాగము. అక్రోధస్తపస క్షమా ప్రభవితు ధర్మస్య నిర్వ్యాజత సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణం. తపస్సుకి కోపం లేకుండా ఉండటం అలంకారం అన్నాడు. సామర్థ్యమునకు సహనం అలంకారం అన్నాడు. ధర్మాచరణానికి నిష్కపటంగా రుజుస్వభావం ఉండటం అలంభూషణం అన్నాడు. ఇలా పెద్ద లిస్టు చెప్పుకొచ్చాడు 3 పాదములలో భర్తృహరి సుభాషితాల్లో. సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణం. ఈ సమస్తమైన విశేషాలకి గుణాలకి కూడా ఈ చెప్పిన అలంకారభూతమైనటువంటి అక్రోధము, సహనము మొదలైన వాటి అన్నింటికీ కూడా అలంకారప్రాయమైనది ఒకే ఒక శీలము సుమ అని చెప్పేసి భర్తృహరి సుభాషితాలు చదువుకున్నాం మనం. కాబట్టి అటువంటి శీలము చేత మెప్పుదల పొందిన మహానుభావుడు ఆయన. సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరంభూషణం యస్యాంగేఖిలలోక వల్లభరసం శీలం సమున్మేలతి అని భర్తృహరి సుభాషితాల్లో 2 శ్లోకాలు ఆంజనేయ స్వామిని మనసులో పెట్టుకొని రచించాడా అనిపిస్తుంటాం వాటిని చదివినప్పుడు, మననం చేసుకున్నప్పుడు. తన యొక్క పరిమితి మర్యాద ఎంతవరకున్నో దానిని గ్రహించుకున్నవాడై వినయ వ్యాహార శోభితుడైన వాడు. వ్యాహారం అంటే పలుకుడు. వినయంతో చక్కగా నెమ్మదిగా మాట్లాడటం తెలిసినవాడు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడవలనో బాగా తెలుసు. తనకున్న గొప్పతనం చూసుకుని దురహంకారం జోలికి వెళ్ళేవాడు కాదు.
అత్రయన్న కృతం కించిత్ తత్సర్వముపపాద్యతాం. లంకా దహనం అయిన తర్వాత సీతాదేవితో మాట్లాడిన తర్వాత మళ్ళీ సముద్ర లంఘనం చేసి తన వానర వర్గంతో కలుసుకుంటాడు ఆంజనేయ స్వామి. కలుసుకున్న తర్వాత వినయముతో చక్కగా చెబుతున్నాడు, నేను ఇంతవరకు చేయగలిగాను. ప్రియమిత్రులారా, ఇటుపైన మిగిలిన కార్యక్రమమును నేను చేసిన లోటుపాట్లను మన్నించిన వాళ్ళై మీరు సరిదిద్ది ఆ కార్యక్రమమును పూర్తి చేయగలరు అని ఎంతో వినయంతో మాట్లాడుతున్నాడు. రాగానే జాంబంధునికి నమస్కారం చేశాడు, అంగదునికి నమస్కారం చేశాడు, తక్కిన మిత్రులందరినీ కౌగిలించుకున్నాడు. ఇది సముచితమైన వ్యవహారమును నేర్చుకోవటం, దానికి మూలభూతమైనటువంటి వినయము, వినయమును కూడా అలంకారం తెచ్చే శీలము, ఇవన్నీ అన్నిటితోనూ అలంకృతుడైన మహానుభావుడు. ఫ్లాలెస్ క్యారెక్టర్ అంటారు శ్రీమద్ రామాయణంలో. అటువంటి హనుమంతుని మనము ఇంకా కొంచెం సేపు స్మరణం చేసుకుంటున్నాం. చోదయంతి హనుమంతం సీతావృత్తాంతకోవిదం. శ్రీరామచంద్రుని దర్శనం చేసేటందుకు ఈ వానర వర్గం అంతా కూడా బయలుదేరారు. వీళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోయి తొందరతో కుతూహలంతో రామచంద్ర ప్రభో సీత కనిపించింది అని సంతోషంతో చెప్పడం మొదలుపెట్టారు. క్వ సీత వర్తతే. రామచంద్ర ప్రభు కుతూహలంతో ఆయన ప్రతి ప్రశ్న వేస్తున్నాడు. సీత ఎక్కడున్నది, ఏం చేస్తున్నది, నన్ను గురించి ఏమి వార్తని పంపించింది అని ఆయన అడిగేటప్పటికీ ఈ వానర వర్గం అంతా కూడా ఏమి నోరెళ్ళబెట్టి రైట్ అబౌట్ టర్న్ వెంటనే వెనక్కు తిరిగి చోదయంతి హనుమంతం సీతావృత్తాంత కోవిదం. సీతావృత్తాంత కోవిద అని ఆయనకి బిరుదం లభించింది సహజంగానే. ఆ మహానుభావుడిని ప్రేరణ చేస్తున్నారు, రావయ్యా నువ్వు ముందుకు రా, నువ్వు కదా చెప్పవలసిన వాడివి అని వాళ్ళందరూ ఆయన్ని తోడుకొని వచ్చారు. ఇది ఎంత గొప్ప విషయం అండి. మరొకడైతే సీతామ్మవారితో మాట్లాడటం అయిన తర్వాత లంకానగరం నుండి మళ్ళీ సముద్ర లంఘనం చేసి తన వానర వర్గంతో కలుసుకున్న తర్వాత వాళ్ళ ముఖం చూస్తాడా, వెంటనే కొమ్ములు వచ్చేసి పోండి అదిలిపోండి వీరనగా అంత, నేను వెళ్ళి రాముల వారితో మాట్లాడుకోవాలి అనడు. అలాంటిది లేదు. అది ఆ మహానుభావుని యొక్క సౌశీల్యమునందు ఉన్నటువంటి అద్భుతమైన పరిమళం. ఇక్కడ సుందరకాండలో సైకాలజీ, మానసిక తత్వమును పరిశీలించడానికి రెండు చోట్ల అవకాశములు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆంజనేయ స్వామి రావణాసురుని అంతఃపురంలో మండోదిని చూసి సీతాని భ్రాంతిలో పడినవాడై చుచుంబపుచ్చం అక్కడున్న రాజమహల్లో ఉన్న స్తంభములను వెంటనే చకచకా పైకి పాగటం, చక్కగా కిందికి దిగటం, తోకను ముద్దు పెట్టుకోవటం, ఇలాంటి చిలిపి చేష్టలన్నీ చేశాడు. భ్రాంతిలో పడిపోయి అలా చిలిపి చేష్టలోకి దిగిపోయినాడు. అవధూయ చతాం బుద్ధిం బభూవ అవస్థితస్తదా. ఇంతలో 5 నిమిషాలు అయిన తర్వాత ఇంతలో ఆయనకి స్వయంగానే తెలిసి వచ్చింది, ఏమిటి మనం చేసే పని. రామచంద్ర ప్రభు వదిలిన తర్వాత పరమపతివ్రత అయిన సీతాదేవి అంతఃపురంలో ఈ విధంగా అలంకృతురాలై చక్కగా శయ్య మీద పడుకుని ఉండగలదా, నేను పొరపాటు పడినట్టున్నాను అని సంతోషంతో పొంగిపోయి గంతులు వేసిన పెద్ద మనిషి కాస్త 5 నిమిషంలో తెప్పరెళ్ళుకున్నవాడై మళ్ళీ ఆలోచన చేసుకున్నాడు. ఈ సంతోషంతో పొంగిపోవటము, గంతులు వేయటము, చిలుపు పనులు చేయటము, తోకను ముద్దు పెట్టుకోవటము, ఇవన్నీ సీతాదేవిని అశోకవనంలో చూసినప్పుడు సంభవించలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏమిటంటే ఇక్కడ సైకాలజీ వాళ్ళని తెలుసుకోవాల్సింది, భ్రాంతి కలిగినప్పుడేమో
ఉచ్చలనా కూదిన తను తాను మర్చిపోయి హిపోక్రసీ ఉందనుకోండి, చాలా గొప్పలు పోతూ ఉంటాడు. వెంటనే వాడికి ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. తన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాడు. తను ఎదుటివాడు ఎలా చూస్తున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి వాడి మాటల్లో, చేష్టల్లో, నడకలో అంతా ఒక వికారం, ఒక కొత్త పోకడ కనిపిస్తూ ఉంటుంది. లేని దాన్ని తెచ్చిపెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే హిపోక్రసీ లేకుండా రుజుమార్గంలో ముక్కుసూటిగా తనకున్న పరిమితి ప్రకారము 10,000 సంపాదించేవాడైతే 10,000 సంపాదించేవాడిలాగానే ఉండాలి. 70,000 సంపాదించేవాడిలాగా మీసాలకు సంపంగ నూనె, మింగమెతుకు లేదు మీసాలకు సంపంగ నూనె అన్నట్టుగా పూజలు కొడుతుంటారు కొత్త కొత్త రకాలు. ఆ పూజలు కొట్టడాలని ఎప్పుడు వస్తాయంటే మిథ్యాభిశంసనం. ఎప్పుడైతే స్వాతిశయం ఉంటుందో అప్పుడు లేనిపోయిన కొత్త వికారములు, ఒక స్టైలు, కృత్రిమైన పద్ధతులను అవలంబించటము ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. సహజంగా తానెవరో, తన పరిమితి ఏమిటో చక్కగా తెలుసుకుని వినయముతో ప్రవర్తించే వాడి దగ్గర ఈ ఒడిదుడుకులు ఉండవు. ఆ విధంగా సత్యమును గుర్తించిన వానికి వికారములు, ఒడిదుడుకులు, వికృత చేష్టలు, పొంగిపోవటాలు ఇలాంటివి సంభవించవు. కానీ అదే తనను, అసలైన తనను గుర్తించుకోకుండా, సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా ఎవడైతే ఫాల్స్ నోషన్తో పొంగిపోతూ ఉంటాడో, తన గొప్పతనాన్ని చూసుకుని తానే ఆశ్చర్యపడతాడో వాడి దగ్గర ఈ భ్రాంతి మూలకమైన వికృత చేష్టలు కనిపిస్తూ ఉంటాయి. ఇది మానవ జాతి నేర్చుకోవాల్సిన మంచి గుణపాఠం సైకాలజీని అమలుపెట్టి. ఎప్పుడైతే తాడును తూచి సర్పం అనుకుంటాడో ఆ భ్రాంతిలో పడి కేకలేస్తాడు, చెమటలు పడతాయి, గొగ్గోలు పెడతాడు, కర్ర తీసుకురండి అంటాడు, తొందర పడతాడు, గంతులేస్తాడు. ఎప్పుడైతే రజ్జువుగా తెలుసుకుంటాడో అతడు శాంత స్థిమిత ప్రవర్తన కలిగి ఉంటాడు. శాంతంగా, స్థిమితంగా, చక్కగా, తిన్నగా దోవలోకి వస్తాడు. ఇదే వేదాంత శాస్త్రం. కాబట్టి హ్యూమన్ సైకాలజీకి వేదాంతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ రజ్జు సర్ప భ్రాంతి ఉన్నదో ఆ భ్రాంతి వలన వికృత చేష్ట కలుగుతాయి. భ్రాంతి పోగానే శాంతమైన, స్థిమితమైన మనస్సు స్వస్థానానికి వస్తుంది. దీనిని మనం సుందరకాండలో చక్కగా ఆంజనేయ స్వామి ఒకసారి మండోదరిని చూసినప్పుడు ఎందువల్ల గంతులు వేశాడు, సీతను చూసినప్పుడు ఎందుకు గంతులు వేయలేదు, దీన్ని గ్రహించుకున్నట్లయితే మనం హ్యూమన్ సైకాలజీని, వేదాంత శాస్త్రంలో చెప్పిన ఈ రజ్జుసర్ప భ్రాంతిని గ్రహించుకోగలం. అలాగే ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామిని బ్రహ్మాస్త్రంతో బంధించుతాడు. బ్రహ్మదేవుని వరం ఉంది, ఒక్కసారి మాత్రం గౌరవం దక్కించును ఆయన, నా బ్రహ్మాస్త్రం నేను బంధించుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పున్నాడు. సరే తాతగారు అన్నాడు. సరే ఆ ఒక్క ఛాన్స్ కాస్త ఇంద్రజిత్తు కొట్టేశాడు. బ్రహ్మాస్త్ర బంధనంతో దాదాపు సబ్కాన్షియస్, సెమీ కాన్షియస్ అని చెప్పాలి, పూర్తిగా మూర్ఛపడి నేలను ఖర్చుకోలేదు అని కదా అని పూర్తిగా చైతన్యవంతుడై లేడు హనుమంతుడు, కానీ బద్ధుడైపోయినాడు. బద్ధుడైన ఆంజనేయ స్వామిని గూసులతో, లావాడి తాళ్లతో బంధించిన వాళ్ళై రాక్షసులు రావణాసుని సభకు నెమ్మదిగా తోసుకుంటూ లాక్కుంటూ వచ్చారు. నరాక్షసై అస్త్రగతిర్విమృష్ట. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అక్కడ ఇంద్రజిత్తు హనుమంతుని చూసి అయ్యో ఎంత పని అయింది, బ్రహ్మాస్త్రం కాస్తే జారిపోయింది కదా అని ఆయన దుఃఖితుడవుతున్నాడు. నబంధమను వర్తతే, బ్రహ్మాస్త్రం మీద మళ్ళీ ఇంకొక బంధమును కల్పించితే
ఆ బ్రహ్మాస్త్రం మనకు అవమానం కాబట్టి అది కాస్త విడిచిపోయింది. కానీ సైకాలజీ ఏమిటి అంటే బ్రహ్మాస్త్ర బంధనము తొలగిపోయినది అనే స్పృహ ఆంజనేయ స్వామికి రాలేదు. రాకుండానే అప్పటికే వీడు తాళ్ళతోనూ గొలుసులతోనూ బంధించున్నారు కాబట్టి ఆ బంధనంలోనే మొత్తానికి బద్ధుడనై ఉన్నాను అని ఇంప్రెషన్లో పడి ఉన్నాడు. ఆయన బద్ధుడనై ఉన్నాడు అని ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు. ఆ విధంగానే రాక్షసులు ఈడ్చుకుని పోతుంటే రావణాసుని దర్బార్లోకి చేరుకున్నాడు. ఇంద్రజిత్తు మాత్రం గమనించిన వాడై, అరే ఎంత పని చేశారా వీళ్ళు, రాక్షసులకి ఈ మంత్రశాస్త్ర విషయం తెలియదు కదా అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ హోమియోపతిలో ఒక సిద్ధాంతం చెప్పారు తెలిసిన వాళ్ళు. పెద్ద పొటెన్సీ వేస్తే టెన్నెమ్, నెక్స్ట్ స్వామికో టెన్నెమ్ వేస్తారు. దానివల్ల అగ్రవేషన్ వస్తుంది. కొద్దిగా ఉద్రేకం వల్ల జ్వరం రావచ్చు, మరి తలనొప్పి రావచ్చు, ఏమైనా రావచ్చు. దాన్ని భరించలేనప్పుడు దానికి యాంటీడోట్ మరి ఒక దానిని చూసుకోకుండానే ఆ టెన్నెమ్ బదులు 30లోని 6లోనో మళ్ళీ అదే ఆ నెక్స్ట్ స్వామికైనా వేసినట్లయితే ఆ పొటెన్సీ యొక్క ప్రభావం కాస్త జర్రను జారుకుంటుంది. ఇది ఈ విధంగా మంత్రశాస్త్రం అనుకుని హోమియోపతికిని పోలికని చెప్పారు పెద్దలు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ విధంగా సుందరకాండలో హనుమంతుని చరిత్రలో ఈ ఘట్టములన్నీ కూడా గుర్తుంచుకోదలిసినవి. ఈ సందర్భంలో చెప్పవలసింది ఏమిటంటే ఆంజనేయ స్వామి రావణాసుని దర్బారుకి చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ఆయనకు హితోపదేశం చేయాలి. ఇక్కడ చాలా మంచి ఘట్టం, శ్రద్ధగా వినవలే. నతు ధర్మోపసంహారమధర్మఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః. చాలా సారవంతమైన శ్లోకం ఇది. నతు ధర్మోపసంహారమధర్మఫల సంహితం. ఓ రావణాసుర, ఓ మహారాజా, ఓ రాక్షస రాజా, ఓ రావణాసుర, నీవు నిష్కారణంగా ఒక భ్రాంతిలో, ఒక ఆశాపాతంలో పడి కొట్టుకులాడుతున్నావు, మైమరిచి ఉన్నావు, బేఫర్వాగా ఉన్నావు. యు ఆర్ ఎ బిగ్ యారగెంట్ ఫెలో, కన్సీటెడ్. ఏమిటి చెప్పమంటున్నావా? చెబుతున్నాను, గ్రహించుకో. పుణ్యము యొక్క ఫలము సుఖము, పాపం యొక్క ఫలము దుఃఖము. పుణ్యం యొక్క ఫలము చాలా గొప్పగా ఉన్నది కదా, నేను చేసిన పాప ఫలం దాంతో కొట్టుకుపోతుందిలే అనుకోవటానికి వీల్లేదు. పుణ్యం యొక్క ఫలము 3 కిలోలు నేను పుణ్యం సంపాదించాను, ఆఫ్టర్ ఆల్ ఒక 1/2 కిలో పాపం చేసి ఉంటానేమో. కాబట్టి ఆ 3 కిలోలోనూ 1/2 కిలో పాపాన్ని మేనేజ్ చేస్తే 2.5 కిలోలు పుణ్యం నాకు ఉంటుంది కదా అని నీవు ఎన్నడూ తలచకూడదు. ప్రాప్తం పుణ్యఫలం తావతు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి లంకా రాజ్యం సంపాదించుకుని దేవగంధర్వాదులను పీడించి దుష్కార్యములు చేసి మదించి ఉన్నావో ఆ పుణ్యఫలాన్ని నువ్వు చక్కగా అనుభవించడం అయిపోయింది. ఏ పాపమును చేసి ఉన్నావో సీతాపహరణం చేత దాని ఫలితం నీకు దగ్గరలోనే రాబోతున్నది. పాపం ఎక్కువైతే పాపంలోంచి పుణ్యం తీసేసుకుని పాపఫలం అనుభవించవచ్చును అనడానికి వీల్లేదు. పుణ్యం ఎక్కువైతే పుణ్యంలో పాపం కాస్త మేనేజ్ చేసుకుని మిగిలింది వాడుకుంటానండి అంటే కుదరదు. ధర్మశాస్త్రం ప్రకారము పుణ్యాని ఫలం సుఖం విడిగా ఉండవలసిందే, పాపాని ఫలితం విడిగా అనుభవించవలసిందే. దీనికి తిరుగులేదు, తీర్మానం అయిపోయింది. ఇక్కడ నీవు గ్రహించుకోవాల్సింది ఏంటంటే తదేవ ఫలమన్వేతి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ధర్మస్య అధర్మనాశనః. ఈ నువ్వు చేసిన తపస్సు ఉన్నదో, ఏ పుణ్యం ఉన్నదో అది అధర్మాచరణం చేత దాని పవర్ తగ్గిపోతుంది.
ధర్మశ్చ అధర్మనాశన అనేది ఇక్కడ బహువ్రీహి సమాసం. అధర్మేణ నాశనం యశస. అధర్మాచరణం చేత పుణ్యం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. నలమహారాజు ఆయన చేసిన పుణ్యకృత్యములలో పొరపాటున గ్రహపాటున కాడు కొడుకోకుండా ఆచమనం చేశాడు. అది ఆ పొరపాటు సందర్భంలో కలిపి ప్రవేశం అయింది అక్కడ. నహుషుడు చాలా పుణ్యములు చేసి అశ్వమేధములు చేసి ఇంద్ర పదవిని ఆక్రమించాడు. కానీ ఎప్పుడైతే శచీదేవి దగ్గరికి బయలుదేరుతున్నాడో అప్పుడు పల్లకిల్ని మహర్షుల చేత మోయించాడు. అగస్త్య మహర్షి చెప్పించాడు, సర్పోభవ అయిపోయినాడు. కాబట్టి నరసింహరాజు చేసిన ఇంత పుణ్యము ఇంద్ర పదవికి అతనిని అర్హుని చేసింది, కానీ ఈ శాపము నుండి అతన్ని తప్పించలేకపోయింది. మరి ఆ పుణ్యం ఏమైంది? అధర్మనాశన. కాబట్టి పుణ్యము యొక్క ఫలితాన్ని సర్వనాశనం చేసేటందుకు పాపం అనేది సహాయం చేస్తుంది. పాపకృత్యం చేసిన దాని యొక్క పాపఫలము నాకు పుణ్యం బోడెంత ఉన్నది కదా అని అది నీకు సంరక్షకం అవుతుంది, ఈ పాప ఫలితాన్ని తోసేస్తుందిలే అని నువ్వు భ్రాంతిలో పడుతున్నావు, అది తప్పు అని చెబుతున్నాడు. ఇది అది చెప్పగలవాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి ఒకడే. అక్కడ ఉపదేశం వినదగిన వాడు, వినలేదనుకోండి మనవాడు రావణాసురుడు. కానీ చాలా మంచి పట్టైన సారవంతమైన ఘట్టం ఇక్కడ సుందరకాండలో మనం మర్చిపోకూడదు. సాధారణంగా ఏమిటి మనం వినేది ఏమిటంటే ధర్మేణ పాపమపనుదతి వేదవచనం. ఇది ధర్మాచరణం మనం ఎందుకు చేస్తున్నాం? పాపక్షయం కోసం. మీరు రావణాసుడు కూడా చాలా ధర్మం పుణ్యం చేశాడు కదా, తపస్సులు చేశాడు కదా, పాపం కొట్టుకుపోవాలి కదా, వీల్లేదు. ఏ తపస్సు ప్రాయశ్చిత్తము మొదలైన వేదోదితమైనవి చేస్తున్నారో అవి ఆకాంక్షాపూరితములైనచో, అంటే కోరికలు నెరవేర్చుకునేటందుకు నాకు మరణం రాకూడదు, మహా వస్తే స్త్రీ మన వానరులను నరులను మినహా ఇలాంటివన్నీ కోరుకున్నాడు కదా. కాబట్టి సాభిప్రాయంగా సాకాంక్షతో ఆశాపూరితంగా చేసిన తపస్సు అనేది నీ కోరికలు నెరవేర్చుతుంది. తపస్సు అనేది ధర్మం, దానివల్ల వచ్చింది పుణ్యం. ఆ పుణ్యం వల్ల వచ్చిన సుఖభోగాలు అనుభవించేసావు, అయిపోయింది. ఆ పుణ్యం నిన్ను ఇప్పుడు సంరక్షణ చేయగలదు అని అనుకోవటం వట్టి భ్రాంతి. ధర్మశ్చ అధర్మనాశన. అదిలా ఉండగా చేసిన అధర్మం యొక్క మహిమ అంత, పాపం యొక్క మూట ఎంత గొప్పదే అంటే, పాపం పండిందంటారే, పాపం పండే సమయానికి నువ్వు చేసిన మూట కట్టుకున్న పుణ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. వైద్యుడు ఎంత మంచి ఔషధమును వాడుతున్నా సరే అపథ్యం ఉండే సమయానికి రోగం తిరగబెడుతుంది. కానీ నీ వైద్యుని యొక్క సంరక్షణ, అతని యొక్క వైద్యము, ఇంజక్షన్లు కానీ మూలికా వైద్యం ఏది కానీ నిన్ను సంరక్షణ చేయలేదు. ఇది బాగా గ్రహించవలసింది ఏమిటంటే, మమోపాత ఋతక్షేద్వారా పౌరస్విత్యర్థం అని చెప్పేసి నిత్య నైమిత్తికాదులు ఏదైతే అనుష్ఠానం చేస్తున్నారో పుణ్యాత్ములైన వాళ్ళు చేసే ధర్మకర్మలు వాళ్ళ పాపక్షయానికి సహాయం చేస్తాయి. ఏదైతే సాకాంక్షగా పరపీడనము కోసము, సమస్త దేవగంధర్వాదులను జయించేటందుకోసము, లోకాధిపతులను వశించేసేటందుకోసము, పరస్త్రీలను అపహరించేటందుకోసము, నిష్కారణంగా ఇతరులను హింసించేటందుకోసము ప్రవృత్తితో ఏ తపస్సు వలన వచ్చినటువంటి పుణ్యము, ఆ పుణ్యమును సంపాదించినటువంటి అద్భుతమైన సామ్రాజ్యం, భోగం, ఇదంతా కూడా అలాంటి ధర్మమున్నదే పాపక్షయానికి సహాయం చెయ్యదు. బాగా గ్రహించుకోవాలి మనం. కాబట్టి నిత్య నైమిత్తికములకు ప్రాధాన్యం ఇచ్చాడు భగవద్గీతలో, శంకర భాష్యంలో కూడా. నిత్య నైమిత్తికములను చక్కగా నిర్వహించుకుంటూ శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన చేసి సత్యధర్మరతుడై రావణాసుని జయించగలిగాడు. అరణ్యకాండలో ఒక అగస్త్య మహర్షి, శరభంగుడు, సుతీక్ష్ణుడు ఇలాంటి మహానుభావులందరూ కూడా
ఆయనకి జోహారులు వందనాలు చేశారు, అర్చనలు చేశారు, ధన్యులైనారు. అంటే అరణ్యకాలంలో కనిపించిన మహర్షులందరికీ కూడా ఆయన అర్చనీయుడైన అవతార పురుషుడైనాడు. రావణాసులాగా తపస్సులు చేయలేదు, అరణ్యకాండంలో ఉన్న మహర్షులాగాను తపస్సులు చేయలేదు. అయినప్పటికీ కూడా నిత్య సత్యవతుడైన మానవుడు ఏ విధంగా మహానుభావుడై, అర్చనీయుడై, వందనీయుడై, రామో విగ్రహవాన్ ధర్మ, నీ స్వధర్మపరాయణుడైన సో నీవు దైవమును దర్శనం చేయగలవు. దైవము నీయందు ఇతరులకు దర్శనం ఇస్తుంది. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ, గ్లోరిఫైడ్ యాజ్ గాడ్, ఏ హ్యూమన్ బీయింగ్ on account of his best behavior. Even today he is honored as on par with the Almighty Lord Omnipotent. ఇది మానవ మాతృని యొక్క ధర్మగుణం చేతను నిత్య సత్యవ్రతం చేతను వచ్చినటువంటి మహామహిమలు ఘోరమైన తపస్సు చేసిన రావణాసుడు లాంటి రాక్షస సంహారం కూడా చేయగలిగే ప్రభావాన్ని అతనికి ఇస్తుంది. దీనికి సాక్షిగా ఆయన ఆయతి హృదయాన్ని పారాయణ చేసి మనకు కూడా దాన్ని అందింపజేసి మనలందరినీ కూడా కృతార్థులను చేశాడు శ్రీమాన్ మహాభావుడు రామచంద్ర ప్రభు. ఆయన చరిత్రను అందించిన వాల్మీకి మహర్షి, వాళ్ళిద్దరూ చిరస్మరణీయులు. వాళ్ళ రుణం మనం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేం. ఈ ఒక్క శ్లోకానికి మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి రుణం అసలు తీర్చుకోలేం. దీన్ని బాగా తినగా అర్థం చేసుకున్నట్లయితే నతు ధర్మోపసంహారం అధర్మఫల సంహితం, మదమత్తుడైన మానవుడు నాకేం భయంలే, నాకేమీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి హుండీలో 10 లక్షలు వేశాను, బోల్డ్ సుఖం వచ్చేస్తుంది, కాబట్టి నేను చేసిన మాల్ ప్రాక్టీస్ అంతా కొట్టుకుపోతుందిలే, బ్లాక్ మనీ అంతా పాపం చేత సంపాదించిన బ్లాక్ మనీ నన్నేం చేయదు, నాకేం తప్పులే, భయం లేదు అనుకోకూడదు. దేందో దానిదే. ఈ పుణ్యకర్మ చేస్తే పుణ్యఫలం విడిగా ఉంటుంది, పాపఫలం చేస్తే పాపఫలం విడిగా అనుభవించవలసిందే. పైగా పాపఫలం యొక్క ప్రభావం ఎంత గొప్పదయ్యా అంటే నీ పుణ్యఫలం యొక్క ప్రభావాన్ని నెట్టేస్తుంది, తోసేస్తుంది, తక్కువ చేస్తుంది. కాబట్టి నీకు మూడింది, జాగ్రత్తగా ఉండు, మేలుకోమని చెప్పేసి హితవచనాన్ని బోధించిన మహానుభావుడు ఆంజనేయ స్వామికి జోహారులు. ఒక్క శ్లోకం చాలండి మానవ జాతికి నిజమైన ఆదర్శాన్ని తెలియజేస్తుంది. ఈవేళ మరొక శ్లోకంతో మనం ఈ ప్రసంగాన్ని పూర్తి చేయబోతున్నాం. తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళ పుణ్యమాని సప్తపది అనే పత్రికను పబ్లిష్ చేసి నడుపుతున్నారు. చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితుని ఇంట్లో దాని ఏదో పేజీలు తిరిగేస్తుంటే దానిలో ఒక అందమైన శ్లోకం కనిపించింది. రామే సీతా వియోగజ్వరజుషి విహితం లంఘనం ఏన సింధో సీతాయాః పథ్యభుక్తం ప్రమదవన మధోన్మధోన్మూల్య లంకాధినేతుః దృక్షున్యస్తః కషాయః దశవదనవధూలోచనేష్వంబుపూరః స్वस्थं ते लोक्ष्यजातं सजयति हनुमान् చిత్రవైద్యః కపీంద్రః. దీనిలో కూడా శ్లేషం ఉన్నది. రామే సీతా వియోగజ్వరజుషి విహితం లంఘనం ఏన సింధోః. ఆంజనేయ స్వామి విచిత్ర వైద్యుడు సుమా అన్నారు. కోతి చేష్టలు చేసి కూడా చాలా విచిత్రమైన వైద్యం చేసి చూపించాడయా అని ఒక అద్భుతమైన విషమాలంకార భరితమైన రచన చేశాడు మహానుభావుడు ఎవరు. శ్లోకం చాలా బాగుందని చెప్పేసి బట్టి పెట్టాను. విహితం లంఘనం ఏన సింధో. శ్రీరామచంద్ర ప్రభువుకి జ్వరం వచ్చింది, 104 టెంపరేచర్ సీతా విరహం చేత. ఆయనకి లంఘనం కట్టాలి. లంఘనం అంటే ఉపవాసం, నిరాహారం. లంఘనం అంటే దాటటం. శ్రీరామచంద్ర ప్రభుకి ఆహారం వేయకుండా లంఘనం చేయవయ్యా మహాప్రభో అని ఆయనకి చెప్పాల్సింది పోయి సముద్రానికి లంఘనం కట్టాడయ్యా అన్నారు.
అంటే సముద్ర లంఘనం చేశాడు అని అర్థం. రామే సీతావియోగజ్వరజుషి విహితం లంఘనం ఏన సింధో వైదేహ్యా పథ్యముక్తం. లంఘనం చేస్తే చాలదయా, పథ్యం పుచ్చుకోవాలి, హితకరమైన ఆరోగ్యకరమైన ఆహారం లఘువుగా తీసుకోవాలి అని దాన్ని పథ్యం అంటారు. పథ్యం అనే దానికి శ్లేషలో రెండో అర్థం ఏమిటి? హితకరమైన వచనం. సీతాదేవికి శ్రావ్యమైన, మధురమైన, హితకరమైన, క్షేమంకరమైన, శాంతిపూరితమైన వచనం అని చెప్పాడు. పథ్యం ఎవరికి రామచంద్రుడికే పథ్యం కూడా చెప్పవలసి ఉండే. అవి చెప్పకుండా సీతకి పథ్యం కడతాడేమిటి? సీతాయా పథ్యభుక్తం ప్రమదవనమధోన్మూల్య లంకాధినేతు దృక్షున్యస్తః కషాయ. కరికని తీసి కళ్ళలో పెట్టేవాళ్ళు పాతకాలంలో. వాళ్ళు ఏదో ఔషధులు మొక్కలు తీసుకొచ్చి అరగదీసి ఆ ప్రమోదవనాన్ని, అశోకవనాన్ని నాశనం చేసి ఆ మూలికలను తీసుకొచ్చి శుభ్రంగా నడిపేసి కషాయం తీసి ఆ జ్వరం వచ్చిన రామచంద్రునికి ఇవ్వాలి. అది లేక రావణాసుని కళ్ళలో కలికం పెట్టాడు అన్నాడు. రావణాసు కళ్ళలో కలికం వచ్చింది. కలికం పెట్టేటప్పుడు కళ్ళు మంటలు పోయినాయి. కళ్ళు మంటలతో కళ్ళంబ నీళ్లు కారుస్తున్నాడు రావణాసుడు కోపోద్రేకంతో. ప్రమోదవనాన్ని నాశనం చేసేప్పుడు కోపోద్రేకంతో రావణాసుడు కళ్ళంబ నీళ్లు కారుస్తుంటే ఇక్కడ శ్రేష్ఠతో మన కవిశ్వరుడు ఎవరో, ఆయన పేరు తెలీదు, ఏం చేశాడంటే దృక్షున్యస్తకషాయ. ఈ చిత్రవేద్యుడు ఏం చేశాడంటే కళ్ళలో కలికం పెట్టాడు. జ్వరం వచ్చిన వాడి కళ్ళలో కలికం పెట్టేవాడు పాతకాలంలో. రామచంద్రునికి కాకుండా రావణాసుని కళ్ళలో కలికం పెట్టాడు. దృక్షున్యస్తకషాయ. ఇంకా ఏం జరిగింది? దశవదన వధూలోచనే శ్వంభుపూర. అంతేకాదు, కళ్ళలో కలగం పెడితే రావణాసుడి కళ్ళం పడి నీళ్ళు కారటం ఆ సంగతి అలా ఉంచండి. ఆయన భార్యను లభో దిబ్బోమని నడుస్తున్నారు. ఇదేమిటి? పంచసేనాగ్రహన్నత్వ అక్షకుమారుడు, 5 సేనాధిపతులు, జమ్ముమాలి, బోళ్ళెంతమందిని, కొంతమంది అశీతి సహస్రం, 80,000 మంది రాక్షసులు, వీళ్ళందరినీ మట్టుపెట్టేటప్పటికీ వాళ్ళ కొడుకులు, కోళ్ళు, తల్లిదండ్రులు వీళ్ళందరూ లభో దిబ్బం అని చెప్పేసి రావణాసుని అంతఃపుర స్త్రీలు కూడా ఏడుస్తున్నారు. ప్రధానంగా ఎందుకంటే మన ఇంద్రజిత్తు తర్వాత అంత పరాక్రమశాలి అయిన అక్షకుమారుడు కాస్త యుద్ధంలో చనిపోయినాడు. దశవదనవధూ లోచనే శ్వంభుపూర. వీళ్ళందరూ బోర్మ ఏడుస్తుంటే ఇంతకు స్వాస్థ్యము, ఆరోగ్యం అది ఎవరికి లభించిందా అంటే స్వస్థం త్రైలోక్యజాతం. ముల్లోకంలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా అమ్మయ్య ఒక ఘట్టం, ప్రధానమైన ఘట్టం ముగిసింది. ఇంతకాలానికి లంకాదహనం అనే దాన్ని చూసాం మనం. మా కళ్ళు చల్లబడినాయి సుమా అని చెప్పేసి ముల్లోకాల వాళ్ళు తెప్పరెళ్ళుకొని హాయ్ హాయ్ అనుకుంటున్నారు. వాళ్ళకి స్వాస్థ్యం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, కుదరబడ్డారు వాళ్ళ మనస్సు అంతా. సజయతి హనుమాన్ చిత్రవైద్య కపీంద్ర. ఏమిటయా కోతి పనులతో విచిత్రమైన వైద్యం చేసి కూర్చున్నాడు ఈయన. చిత్రవైద్య కపీంద్ర. కపీంద్రుడు చిత్రవైద్యుడిగా తోస్తున్నాడే. ఇక్కడ సుగ్రీవుని దగ్గర మన ఆయన శ్రీరామచంద్ర ప్రభు ఏమో విరహజ్వరంతో 104 టెంపరేచర్తో అలాగే ఉన్నాడు. ఈయన జ్వరం ఇలాగే ఉంది. ఈయన వైద్యం ఏమో ఇలా చేశాడు. చేసినందుకేమో ఊళ్ళో వాళ్ళందరూ సుఖపడ్డారు. రామచంద్రుడికి జ్వరం మాత్రం ఇంతలో వెంటనే శమించలేదు సుమా అని చెప్పేసి ఆంజనేయ స్వామిని ఎవరో మహానుభావుడు, పుణ్యాత్ముడు చక్కగా వర్ణించాడు. ఈ ప్రస్తావనతో మనం వాళ్ళ మంగళాశాసనం చేస్తున్నాం. ఉపనయతు మంగళం సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనలిన దలక్షణో రామ శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి ప్రియాభ్యః.